నేను ఈ ఇంటి నుంచి మాత్రమే వెళ్ళిపోతున్నాను నందా. మన భార్యాభర్తల బంధం నుంచి మాత్రం కాదు. ఈ బిడ్డ మన బిడ్డ అన్న నిజం ఏదో ఒక రోజు నేను నిరూపిస్తాను. అప్పుడే నేను మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను. వెళ్ళొస్తానందా. వెళ్ళు, మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాకు. అమ్మయ్యా, ఇప్పుడు నవమికి నందకి మధ్యలో ఎవ్వరూ అడ్డులేరు. ఈ విషయం వెంటనే నవమికి చెప్పాలి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు ప్రశాంతంగా ఉందా? నీకు ఈరోజు తెలియదు దాక్షాయని, రేపొద్దున నీ కొడుకు జీవితం నాశనం అయ్యి బంగారం లాంటి కోడల్ని దూరం చేసుకున్నాను అని నువ్వు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా సరే, నువ్వు ఎన్ని మొక్కులు మొక్కుకున్నా, నువ్వు తప్పు చేశానని ఎన్ని గుంజీలు తీసినా దేవుడు నిన్ను క్షమించడం, అది గుర్తుపెట్టుకో. మేడం, నెమ్మదిగా వెళ్ళండి మేడం. కొంచెం నెమ్మదిగా వెళ్ళండి మేడం. షట్ అప్. ఎలాగో నేనిది అబద్ధమని చెప్పాను. ఒకవేళ యశోద మాట నమ్మి ఇది నిజమని చెప్పుంటే నన్ను చంపేసుండేది ఈ ఊర్మిళ. అసలిప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను జరిగింది నాకు అనుకూలంగా మలుచుకుందామని అనుకుంటే ఇప్పుడు ఈ విషయం నాకే రివర్స్ అయ్యేలా ఉంది. నేను కట్టుకున్న నా భార్య నా మాట వినకుండా తనకిష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నాకెంత బాధుంటుందో తెలుసా? నాకిదివరకటి నంద కావాలి అంటున్నావు. ఇదివరకటి నంద ఎలా వస్తాడు యశోద? రాడు, ఎప్పటికీ రాడు. సుబ్బరాజు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడితో నువ్వు పాపని కన్నావు. వాడు కూడా చచ్చిపోయాడు. యశోద! ఎందుకు నందా ఇలా మారిపోయాడు? ఎందుకు నందాలో ఇలాంటి మార్పు వచ్చింది? పేరు మార్చినందుకే గతం జ్ఞాపకం వచ్చింది అని చెప్పారు. కానీ పేరు మార్చడం వల్లనే ఇదంతా జరిగిందా? ఏమై ఉంటుంది? రేయ్ ఇడియట్!
వెళ్తున్నావు? మాట్లాడవేంటి? చెప్పు. ఇంకెంతమంది ప్రాణాలు తీయడానికి వెళ్తున్నావు? ప్లీజ్ పిన్ని, ఇప్పుడు నేను ఎవరికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను వదిలే పిన్ని, నా దారి నేను వెళతాను. నన్నందరూ మోసం చేశారు. మీ అందరికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నేను నోరు విప్పుతాను. నన్ను వెళ్ళనివ్వు పిన్ని. ఏయ్, ఎవత్తే నీకు పిన్ని? పిన్ని ఏంటే పిన్ని? నా బిడ్డని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు కదే రాక్షసి. నేను బ్రతికింది నా కూతురు కోసం, దాన్నే లేకుండా చేశావు. నువ్వు ఏడుస్తుంటే నీరజ ప్రాణంగా పెంచుకున్న పాపతో జైల్లో పిచ్చిదానిలా పడుంటే పోనీలే పాపమని జాలిపడి నందానే నీ బిడ్డకి తండ్రి అనే నిజాన్ని నీకు చెప్పాను కదే. నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇలా చేస్తావా? నేనేం చేశాను పిన్ని? ఆ రోజు హాస్పిటల్లో చనోర్మై, ఆ నవమి అనేదాన్ని కాపలా పెట్టి చావు బ్రతుకుల మధ్య ఉన్న నీరజ చచ్చాక నాకు ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని చెప్పావా? నువ్వు హాస్పిటల్లో ఉన్నట్టుగా అబద్ధం చెప్పమని దానికి చెప్పావు కదా. ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నవమి నేను అక్కడ పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హ, పిన్ని అనొద్దు. సరే చెప్పండి ఊర్మిళ గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను అబద్ధం చెప్పానా? నేను ఈ అబద్ధాలు నిందలు మోసి మోసి అలసిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక నింద కూడానా? నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి. ఆగో, ఏంటి అది నిజం కాదా? నిజం కాదు. నేను వెళుతున్నప్పుడు నవమి అనే అమ్మాయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. సొంత చెల్లెల్లాగా అక్క అక్క అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. ఆ రాత్రంతా ఉంది. తెల్లారిన తర్వాత నేనొచ్చాను. నీకు నిజం కావాలంటే పోయా నవమిని అడుగు. నవమి, భయం ఎందుకు? చెప్పు, ఏం చేశావో నువ్వు? ఏంటి నవమి, ఏదేదో మాట్లాడుతోందేంటి? అయినా నువ్వేంటి ఇక్కడున్నావు? ఎవరితో కలిసి వచ్చావేంటి? చెప్పు నవమి. ఏం చెప్పమంటావు? ఏమన్నావు నువ్వు? గుడి బయటకొచ్చి మేడం మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడిగావు. నేను గుడి దగ్గర పేదవాళ్లకి డబ్బు సహాయం చేస్తూ ఉంటే వాళ్ళందరూ నాకు దండం పెడుతూ ఉంటే నా దగ్గరకొచ్చి నాకు కూడా సహాయం చేస్తారా అని అడిగావు. డబ్బు సహాయం కాదు, మాట సహాయం అని అడిగావు. గుర్తుందా? నీ గతమంతా చెప్పి నా చేత కన్నీరు కార్పించి నన్ను కాపలాగా పెట్టి నీరజ చనిపోయాక నాకు ఫోన్ చెయ్యని చెప్పలేదా? చేశాను కదా. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాను నేను. ఒక బిడ్డను పెంచిన తల్లి కళ్ళ ముందు చనిపోయింది. ఇది నిజమే కదా? చెప్పు. పిన్ని, ఇది చెప్తుందంతా అబద్ధం. ఛీ, నోర్మై. నోరు విప్పితే అన్ని అబద్ధాలే. నీ దృష్టిలో ప్రపంచం అంతా అబద్ధం, నువ్వొక్కదానివే సత్యవంతురాలివా? నిన్ను బ్రతకనివ్వని. నువ్వు బ్రతుకుంటే నా బిడ్డ ఆత్మ శాంతించదు. నిన్నిక్కడ షూట్ చేసి పారేస్తానే.
వద్దు పిన్ని, వద్దు. నా బిడ్డ నన్ను ఏం చెయ్యొద్దు. వద్దు పిన్ని, నన్నేం చెయ్యొద్దు పిన్ని. ఏయ్, చావే పిన్ని, చావు. అయ్యో పిన్ని, ఈ రోజు నువ్వు నా చేతిలో చస్తావే. వద్దు పిన్ని. నిన్ను వదల్లో. ఏయ్, వదలు. పిన్ని, వదులు పిన్ని, వదులు. నిన్ను చంపుతాను. పిన్ని, చంపకుండా వదలే. వదల్లో. పిన్ని, వదులు, వదులు. గన్నిటివో. ఇవ్వవే. పిన్ని, ఈ రోజు నిన్ను వదులు పిన్ని, వదులు. వదలు. పిన్ని, ఏయ్, వదులు పిన్ని. గన్నిటివో. వదలు. పిన్ని, అయ్యో 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 మేడం, మేడం, అయ్యో 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 మేడం, మేడం, అయ్యో మేడం, ఎంత పని చేసావే దుర్మార్గురాలా. మేడం, మేడం, అయ్యయ్యో ఏం జరిగిందమ్మా? మేడం, 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 ఎంత పని చేసావమ్మా? ఆడపిల్లవేనా అలా కాల్ చేసావు? పోలీసులకు ఫోన్ చేయండి. మేడం, మేడం లేవండి. నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని. అలాగే మేడం, ఎవరైనా హెల్ప్ చేయండి. పట్టుకోండి, పట్టుకోండి. పద రా. నవమి, మేడం త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వమను. నేను చావకూడదు. ఆ యశోదని చంపేదాకా నేను చావకూడదు. నన్ను బ్రతికించమను. బ్రతికించమను. నన్ను బ్రతికించమను. డాక్టర్, నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను. ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. డాక్టర్, డాక్టర్, ఏమైంది? త్వరగా తీసుకురండి. పదండి. ఇప్పుడు ఈ ఊర్మిళ బ్రతికిందంటే ఆ యశోద ఏదో ఒక రకంగా ఊర్మిళకు నిజం చెప్తుంది. పొరపాటున ఈ ఊర్మిళ యశోద మాటలు నమ్మినా, నేను అబద్ధం చెప్పానని తెలిసినా నన్ను బ్రతకనివ్వదు, చంపేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బ్రతకాలంటే ఊర్మిళ బ్రతకూడదు. అలాగే ఊర్మిళ చస్తే ఆ నేరాన్ని యశోద మీద వేసి యశోదను శాశ్వతంగా జైల్లోనే ఉండేలాగా చేయొచ్చు.
ఇప్పుడేం చెయ్యాలి? ఆ ఊర్మిళని ఎలా అయినా చంపేయాలి. ఈ కేసుని యశోద మీదకి నెట్టేయాలి. నర్స్, చూస్తూ ఉండు. ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిందేమీ లేదు. 12 అవర్స్లో పేషెంట్కి స్పృహ వస్తుంది. రాకూడదు డాక్టర్, స్పృహలోకి రాకూడదు. నిద్రలోనే ఉన్న ఊర్మిళ నిద్రలోనే పోవాలి. ఏంటి, చనిపోవాలా? అవును డాక్టర్, మీకెంత కావాలో చెప్పండి, నేనిస్తాను. లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ నేనిస్తాను. ఎంత కావాలి? లేదు మేడం, నేను అలాంటి దాన్ని కాదు. 1 కోటి రూపాయలు కావాలా? 2 కోట్లు కావాలా? 3 కోట్లు కావాలా? చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. లేదు మేడం, నన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకండి. కోల్చి పడేస్తాను. ఏంటి మేడం, బెదిరిస్తున్నారా? ఈ హాస్పిటల్ నాది. నేను చంపుతానన్నది నిన్ను కాదు, నీ భర్తని, నీ 2 పిల్లల్ని. ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు అంతా నాకు తెలుసు. నువ్విప్పుడు నేను చెప్పింది చెయ్యకపోతే నువ్వింటికెళ్లేసరికి నీ భర్త, పిల్లలు ఎవ్వరూ బ్రతుకుంటారు. వద్దు మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. వెరీ గుడ్. పని పూర్తి చేసుకుని బయటికి రా. అలాగే మేడం. హ్మ్. సిస్టర్స్, పక్క రూమ్లో పేషెంట్ని చూసుకోండి. అలాగే మేడం. సారీ మేడం. పని పూర్తయింది మేడం. ఇంకో అరగంటలో మీరు ఆవిడ చనిపోయిందన్న న్యూస్ వినొచ్చు. ఆవిడ డెత్ న్యాచురల్ గానే చనిపోయినట్టుంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. వెరీ గుడ్. నీకు సెటిల్ అయ్యే అమౌంట్ నేను సెండ్ చేస్తాను. బాడీని ఎవ్వరికీ కనిపించకుండా కాల్చిపోరే. అలాగే మేడం, నేను చూసుకుంటాను. హ్మ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడు మీరు వ్యవసాయ రంగంలో పెద్ద విప్లవం. మీరు కనిపెట్టిన సీడు ప్రపంచ రూపురేఖల్ని మార్చబోతుంది. అందుకు తెలుగు వాళ్ళమైన మేము ఎంతో గర్విస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీ అభిమానం. వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేస్తున్న మీకు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలే సన్మానాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. అలాగే మీ పరిశోధనలకు తోడుగా మేముంటామని ఎంతో మంది మీకు అర్జీలు పెట్టుకుంటున్నా మీరు కాదంటున్నారంటగా. దానికి కారణమేంటో మేము తెలుసుకోవచ్చా? నేను అలాంటి సీడ్ ఒకటి కనిపెడతాను అని చెప్పినప్పుడు మీరు చెప్పే సో పెద్ద కంపెనీలందరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయమని అడిగాను.
కానీ అందరూ నా ఆలోచనని గౌరవించకపోగా నవ్వారు. నవ్వినా నాపచేనే పండినట్టుగా ఈరోజు నేను విజయం సాధించాను. ఈ విజయానికి కారణమైన వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. వాళ్ల గురించి నేను ఇదే ప్రెస్ మీట్లో తప్పకుండా చెప్తాను. ఏంటి నందా, ఇక్కడి దాకా వచ్చి ఏం మాట్లాడవేంటి? నాకు డివోర్స్ కావాలి యశోద. నేను డివోర్స్ ఇవ్వను నందా. ఎందుకే బాబు? నీకు నాకు సెట్ అవుదని నీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నువ్వు నేను ఉత్తర దక్షిణ ధృవాలమే, మనం ఎప్పటికీ కలవం. డివోర్స్ ఇచ్చి నా బిడ్డ ముందు నేను తప్పు చేసిన దానిలాగా నిలబడలేను. నేను బయటికొస్తాను. రాగానే నేరుగా మీ ఇంటికొస్తాను. నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు.